ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గర్భధారణ సంబంధమైన సమస్యలతో చాలామంది పెళ్ళైన వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి 6 జంటల్లో ఒక జంటకి సంతానలేమి సంబంధమైన సమస్య ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు తెలియచేస్తున్నారు. ఇది 2 ఏళ్ల క్రితం విషయం. ఇప్పుడు ఇంకా పర్సంటేజ్ పెరిగి ఉండొచ్చు. మరి ఇలాంటి ఆడవారికి లూటినైజింగ్ హార్మోన్ LH హార్మోన్ని, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని బాగా ఉత్పత్తిని పెంచడానికి, గర్భధారణ సులభతరం చేయటానికి ఒక విత్తనం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అదే వెల్వెట్ బీన్స్. మరి మగవారికి టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రొడక్షన్ పెంచి వీరి కణాల మొటిలిటీని, మరి వీరి కణాల క్వాలిటీని బ్రహ్మాండంగా ఇంక్రీజ్ చేయడానికి ఆ వెల్వెట్ బీన్స్ ఇరువురికి ఉపయోగపడతాయి. కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటలు సంతానం ఆరోగ్యకరంగా త్వరగా కావాలి అంటే ఈ వెల్వెట్ బీన్స్ని ఇద్దరూ వాడుకోవటం మంచిది. ఈ సైంటిఫిక్ స్టడీ ద్వారా వెల్వెట్ బీన్స్ అనేవి ఈ లూటినైజింగ్ హార్మోన్ని, FSH హార్మోన్ని, ఇవి ఉత్పత్తిని పెంచడంతో పాటు టెస్టోస్టిరోన్ని పెంచుతున్నది, కార్టిజాల్ని తగ్గించేస్తున్నది అని సైంటిఫిక్గా 75 మంది మీద 3 నెలల పాటు పరిశోధన చేయటం జరిగిందనమాట. ఆ పరిశోధన మన ఇండియాలోనే లక్నోలో జరిగింది. ఆ చేసిన వారు CSM మెడికల్ యూనివర్సిటీ వారు, లక్నో. ఈ వెల్వెట్ బీన్స్ని వాడటం ద్వారా ఏవి ఎంత పర్సంటేజ్ పెరుగుతున్నదనేది ఈ 75 మంది మీద పరిశోధన చేసినప్పుడు లెక్కలు ఎట్లా వచ్చినాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. మీరు ఇక్కడ గమనించుకుంటే బాగుంటుంది. ఏ హార్మోన్ ఎంత పెరిగింది, బ్యాడ్ హార్మోన్ ఎంత తగ్గింది అనేది వాళ్ళు ఇచ్చిన లెక్కల్ని నేను ఇక్కడ టేబుల్ రూపంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, గమనించగలరు. ముందుగా టెస్టోస్టిరోన్ హార్మోన్. నార్మల్గా టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉన్నవారికి 27% పెరిగింది. నార్మల్గా ఉన్నప్పటికీ ఇంకా మోతాదు పెరిగిందన్నమాట. లో స్పర్మ్ కౌంట్ ఉన్నవారికి టెస్టోస్టిరోన్ తక్కువ ఉంటుంది కదా, అలాంటి వారికి 39% పెరిగింది. అలాగే బ్యాడ్ మొటిలిటీ ఉన్నవారు, అంటే మొటిలిటీ తక్కువగా సరిగా లేని వారికి, వీళ్ళకి కూడా 38% బ్యాడ్ మొటిలిటీ ఉన్నవారు కూడా టెస్టోస్టిరోన్ ఇంక్రీజ్ అయిందనమాట. సహజంగా మగవారికి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కార్టిజాల్ అనే బ్యాడ్ హార్మోన్ మోతాదుకు మించి శరీరంలో తయారవుతుంది. ఈ కార్టిజాల్ తయారైనప్పుడు టెస్టోస్టిరోన్ తగ్గిపోతుంది, స్పామ్ మొటిలిటీ తగ్గిపోతుంది, స్పామ్ క్వాలిటీ, ఇవన్నీ తేడాలు వచ్చేస్తాయి. అందుకని ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల పిల్లలు పుట్టట్లేదు. మరి ఇప్పుడు చెప్పిన దానివల్ల టెస్టోస్టిరోన్ 39% ఇంక్రీజ్ అయింది కదా. మరి దీంతోపాటు స్ట్రెస్ హార్మోన్ కూడా తగ్గిస్తుంది. అది ఎలా జరుగుతున్నదనే విషయానికి వస్తే ఎంత పర్సంటేజ్ అని చూస్తే, కార్టిసాల్ హార్మోన్ ఇక రెండవది. నార్మల్గా హెల్దీగా ఉన్న వారికి కూడా 27% కార్టిసాల్ బ్యాడ్ హార్మోన్ తగ్గిపోయింది వెల్వెట్ బీన్స్ వాడటం వల్ల. లో స్పర్మ్ ఉన్నవారికి, మామూలుగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా లో స్పర్మ్ ఉన్నవారికి, అలాంటి వారికి ఈ కార్టిజాల్ 81% తగ్గిపోయింది అన్నమాట. బ్యాడ్ మొటిలిటీ ఉన్నవారికి కూడా మరి కార్టిజాల్ ఎక్కువ ఉంటుంది, అది తగ్గాలి కదా, వీళ్ళకి 55% కార్టిజాల్ తగ్గిపోయింది. ఈ టెస్టోస్టిరోన్ ఇంక్రీజ్ అవ్వటం కానీ, అట్లాగే మొటిలిటీ ఇంక్రీజ్ అవ్వటం ఎందువల్ల జరిగిందంటే కార్టిజాల్ని తగ్గించేసినందువల్ల ఆటోమేటిక్గా పెరిగిపోతున్నదట. ఇది డిస్టర్బ్ చేస్తుంది కార్టిజాల్. ఆ డిస్టర్బెన్స్ చేసే కార్టిజాల్ని తగ్గించడానికి వెల్వెట్ బీన్ డైరెక్ట్గా ఉపయోగపడుతున్నది. 81% కార్టిజాల్ని తగ్గించగలుగుతున్నది. స్ట్రెస్ హార్మోన్ని, స్ట్రెస్ని అంత పర్సంటేజ్ తగ్గిస్తుంది అనమాట. కానీ మగవారికి అంత రిజల్ట్ వచ్చేస్తున్నది. ఇక LH హార్మోన్ మూడవది. నార్మల్గా LH ఉన్న వారికి కూడా 23% పెరిగింది. లో స్పర్మ్ ఉన్న వారికి 41% పెరిగింది. బ్యాడ్ మొటిలిటీ ఉన్న వారికి వీళ్ళకి కూడా 40% పెరిగింది LH హార్మోన్. వెల్వెట్ బీన్స్ని మనం వాడినప్పుడు అందులో ఉండే డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్ పిట్యూటరీ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి లూటినైజింగ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యేటట్టు చేస్తున్నది. ఈ లూటినైజింగ్ హార్మోన్ బాగా రిలీజ్ అయితే మగవారి టెస్టికల్స్ నుంచి టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రొడక్షన్ పెంచి లేడీగ్ సెల్స్ని యాక్టివేట్ చేసి టెస్టోస్టిరోన్ పెంచుతున్నది, హెల్దీ క్వాలిటీని అట్లా పెంచడానికి కూడా ఉపయోగపడుతున్నది అనమాట. ఇక నాలుగవది ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఆడవారికి ఓవరీస్ నుంచి ఎగ్స్ రిలీజ్ అవ్వటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక రిలీజ్ అయిన ఎగ్స్ ఫోలికల్స్ అవి హెల్దీగా ఉండటం కోసం ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అనేది ఈ వెల్వెట్ బీన్ పౌడర్ను వాడటం వల్ల ఎలాంటి బెనిఫిట్ వస్తున్నదని చూస్తే, FSH నార్మల్గా ఉన్న వారికి 18% ఇంక్రీజ్ అవుతున్నది.
అలాగే మగవారికి లో స్పర్మ్ ఉన్న వారికైతే, ఆడవారికి కూడా FSH తక్కువ ఉన్న వారికైతే 41% ఇంక్రీజ్ అవుతున్నది. మగవారిలో బ్యాడ్ మోటిలిటీ ఉన్న వారికి FSH 32% ఇంక్రీజ్ అవుతున్నది. ఈ 4 రకాలుగా మరి లాభాల్ని వెల్వెట్ బీన్స్ అందిస్తుంది. అందుకని గర్భధారణ సులభతరం కావటానికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వెల్వెట్ బీన్స్ అంత మేలు చేస్తాయి. ఇందులో హ్యాపీ హార్మోన్ డోపమిన్ డైరెక్ట్గా అందించే ఏకైక ఆహారం వెల్వెట్ బీన్స్. డోపమిన్ రూపంలో ఉంటుంది. మరి అలాంటి వెల్వెట్ బీన్స్ని రోజుకి ఒక 5 గ్రాములు తీసుకుని దోరగా వేపించేసి దాన్ని పొడి చేసుకుని ఆ పొడిని తేనె కలుపుకు నాకేయటం, ఆ పొడిని నీళ్ళల్లో కలుపుకు త్రాగేయటం, ఏదో ఒక రూపంలో ఆ పొడిని వాడేస్తే మనకి బాడీకి కావాల్సిన హ్యాపీ హార్మోన్ డోపమిన్ వెళ్ళి ఈ లాభాలన్నీ కలిగిస్తుంది అనమాట. మగవారికి ఇంకొక శుభవార్త ఏంటంటే ఈ వెల్వెట్ బీన్స్ లివర్ని యాక్టివేట్ చేసి లివర్ నుంచి డీటాక్సిఫికేషన్ హార్మోన్స్ అయిన గ్లూటాథియోన్ని, సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనే దాన్ని, కెటలేజ్ అనే వాటిని ఉత్పత్తిని పెంచుతున్నదట. ఈ 3 బాగా పెరిగితే వీరి కణాల్లో ఉండే DNA మరి డ్యామేజ్ అవ్వకుండా డిఎన్ఏని రిపేర్ చేసి హెల్దీ DNA అయ్యేటట్టు ఈ వెల్వెట్ బీన్ చేస్తున్నాయట. కాబట్టి ఇటు ఆడవారికి అటు మగవారికి గర్భధారణ సులభతరం కావడానికి అంత మేలు చేస్తాయి. కాబట్టి వెల్వెట్ బీన్స్ని వాడుకోగలిగితే చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.